హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని ఒక గమ్మత్తైన ప్రదేశానికైతే తీసుకుని వచ్చాను. ఎక్కడ అనుకుంటున్నారా? మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అయితే ఈరోజు మనం వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇండియాలోని మొట్టమొదటిసారిగా ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అది కూడా మన హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. సో అసలు ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎన్ని కార్లు ఈ పార్కింగ్ ప్లేస్లో ప్లేస్ చేయొచ్చు అనే డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఈరోజు మనము హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది చూడ్డానికి చాలా విచిత్రంగా అయితే ఉంటుందన్నమాట. సో కొత్తగా గనక దీన్ని ఎవరైనా సరే చూశారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఫ్రెండ్స్, ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఇండియాలోనే మనకి హైదరాబాద్లోకి తీసుకురావడం జరిగిందనమాట. సో ఇంతవరకు అమెరికా, జపాన్, జర్మనీ, రష్యాలో మాత్రమే ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్లు అనేవి ఉన్నాయన్నమాట. కానీ మొట్టమొదటిసారి మనకు తెలంగాణ ప్రభుత్వం అది కూడా మన దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో హైదరాబాద్ సిటీలో కార్లు అనేవి చాలా ఎక్కువైపోయాయి. కార్లు అయితే చాలామంది కొనేస్తూ ఉన్నారు, కానీ వాటిని పార్కింగ్ చేయాలంటేనే వాళ్ళకు ఎక్కడ లేని తలనొప్పి అంతా కూడా వస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా మనం గనక చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి జూబ్లీ హిల్స్ దాకా కారు పార్కింగ్ చేయడానికి ఎక్కడ కూడా చీమంత స్థలం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా జనాలతో రద్దీగా ఉండే ప్రాంతం అన్నమాట ఇది. సో కేబీఆర్ పార్క్కి చాలామంది కారులో వస్తూ ఉంటారన్నమాట. ఈ కారులో వచ్చిన వాళ్ళ కార్లను ఎక్కడ పార్కింగ్ చేయాలో చాలామంది తల పట్టుకుంటుంటే మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని ఏర్పాటు చేశారనమాట. ఫ్రెండ్స్, ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్లో మొత్తము 5 రోస్ అయితే ఉంటాయన్నమాట. ఒక్కొక్క రోలో దాదాపు 10 కార్ల వరకు మనము పార్కింగ్ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి 50 కార్లను ఈ చిన్న స్థలంలో పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడే కాదు, మనకి హైదరాబాద్లో చాలా చోట్ల ఇదే విధమైన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్స్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ ఆలోచిస్తూ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ కారుని పార్కింగ్ చేసినా సరే దానికి 50 నుంచి 100 రూపాయల వరకు ఛార్జ్ చేస్తూ ఉన్నారనమాట. కొన్ని చోట్ల అయితే 200 రూపాయలు కూడా మనకు ఛార్జింగ్ ఫీజు అనేది తీసుకుంటూ ఉన్నారనమాట. కానీ ఇక్కడ మనం ఎటువంటి ఫీజు అనేది లేకుండా, అంటే ఎటువంటి పార్కింగ్ ఛార్జ్ అనేది లేకుండా మన కారుని పార్కింగ్ చేసుకోవచ్చు. రైట్, వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు కదా, కారు వచ్చింది, పార్కింగ్ ప్లేస్లో ఆగింది, అన్న స్విచ్ నెక్కాడు, కారు పైకి వెళ్ళిపోయి పార్కింగ్ అయిపోయింది. ఇదంతా కూడా మనకి ఒకే ఒక సెకండ్లో జరిగిపోతుందన్నమాట. కారుని మళ్ళీ మనం బయటికి తీయాలన్నా సరే చాలా ఈజీగా ఒకే ఒక సెకండ్లో మన కారుని బయటికి అయితే తీస్తూ ఉన్నారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం పార్కింగ్ చేసినందుకు ఎటువంటి ఛార్జీ కూడా చెల్లించాల్సిన పని అయితే లేదు. హైదరాబాద్లో మొత్తము 15-20 చోట్ల ఇదే విధమైన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్స్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అనేది ఇండియాలో ఇంతవరకు ఎక్కడా కూడా లేదు. ఫస్ట్ టైం ఇండియాలో, అది కూడా హైదరాబాద్లో మన తెలంగాణ ప్రభుత్వం ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, జస్ట్ కారు నంబర్ చెప్తే చాలు, అక్కడ కారుని పార్కింగ్ చేసే అతను ఆ కారు నంబర్ని అంటే ఎక్కడైతే ఖాళీ ఉందో దాంట్లో ఫీడ్ చేస్తాడనమాట. ఫీడ్ చేసిన తర్వాత అదనేది సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఒక డబ్బా లాగా ఉందో చూడండి, ఇదే కార్ పార్కింగ్ సిస్టమ్ అనమాట. ఈ సిస్టంలో ఒక బటన్ నొక్కితే చాలు మన కార్ అనేది పైకి వెళ్ళిపోయి పార్కింగ్ అయిపోతుంది అనమాట. సో ఒక్క కారు కాదండి, దాదాపు 50-60 కార్ల వరకు ఇక్కడ ఒకేసారి మనం పార్కింగ్ చేసుకోవచ్చు. చాలామంది కేబీఆర్ పార్కింగ్ వచ్చేవాళ్ళు కారుని ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక ఇంతకు ముందు చాలా బాధలు అయితే పడ్డారన్నమాట. కానీ ఇక నుంచి ఆ బాధలని ఉండవన్నమాట. కారుని చాలా ఈజీగా, ఎటువంటి డబ్బులు కూడా లేకుండా చాలా చక్కగా సేఫ్గా మనము ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్లో పార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకే ప్లేస్లో కార్ని పార్కింగ్ చేసే ఒక 5 మిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 5 మిషన్స్ కూడా మనకి జాయింట్గా కంబైన్డ్ అయ్యి ఉంటాయన్నమాట. సో విడదీయడానికి రావు. ఒకే కాంప్లెక్స్లో మనకి ఈ 5 మిషన్లు కూడా ఉంటాయన్నమాట. ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క ఆపరేటర్ అయితే ఉంటారనమాట. మనం కార్ని పార్కింగ్ చేయాలన్నా సరే, బయటకు తీయాలన్నా సరే ఆపరేటర్
ఆపరేటర్తో మనం కనుక చెప్పినట్లయితే అతనే మన కారును బయటకు తీయడం లేదా మన కారుని పార్కింగ్ చేయడం లాంటివి చేస్తాడనమాట. సో ఇందుకు మనం ఎటువంటి డబ్బులు కూడా చెల్లించాల్సిన పని అయితే లేదనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను మా ఫ్రెండు ఇద్దరం కలిసి కారులో ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చాము. నేను మా ఫ్రెండ్ కారును అందులో పార్కింగ్ చేయని చెప్పేసి చెప్పానమాట. దానికి మా ఫ్రెండు ఏమన్నాడంటే కొంచెం డౌట్గా కారు అందులో పార్కింగ్ చేస్తే పడిపోయిద్దేమో అని చెప్పేసి అన్నాడనమాట. దీనికి కారు పార్కింగ్ చేసి అతను ఏమన్నాడంటే, సో ఇంతవరకు అట్లాంటిది ఏమీ కూడా జరగలేదు. కారు మీరు అందులో పార్కింగ్ చేయగానే ఆటోమేటిక్గా కార్ అనేది లాక్ అయిపోతుందన్నమాట. అంటే పక్కకు కానీ ముందుకు కానీ వెనక్కి కానీ ఎక్కడికి కూడా జరగదని చెప్పేసి అతను చెప్పడం జరిగిందనమాట. అదే విధంగా పైకి వెళ్ళేటప్పుడు కూడా మనకి సేఫ్గా లాక్ అయ్యే పైకి వెళుతుందని చెప్పేసి కూడా అతను నాతో చెప్పాడనమాట. దీనికి మా ఫ్రెండ్ సాటిస్ఫై అయిపోయి అతని కారును కూడా అందులో పార్కింగ్ చేయడం జరిగిందనమాట. ఎంతసేపు అయినా సరే ఫ్రీగా మన కారును ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్లో పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు కదా, ఒక అతను కారుని తీసుకొచ్చి ఆ పార్కింగ్ ప్లేస్లో స్టాప్ చేశాడనమాట. సో మిషన్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో అతను జస్ట్ ఒకే ఒక బటన్ని నొక్కగానే ఆ కారు అనేది పైకి వెళ్ళిపోయి తన ప్లేస్లో స్టాప్ అయిపోయిందనమాట. అంటే కార్ అనేది ఆ నంబర్లో పార్కింగ్ అయిపోయినట్లే. సో ఎవరైతే మనకి కార్ ఓనర్ ఉంటారో అతనికి ఒక నంబర్ అయితే ఇస్తారనమాట. అతను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నంబర్ని కనుక చెప్పినట్లయితే మన కారుని మళ్ళీ సేఫ్గా బయటకు తీసి మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మా కారుని మేము ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్లో పార్కింగ్ చేసేసి మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత వచ్చి చూసాము. మేము కారుని పార్కింగ్ చేసేటప్పుడు మా కారు ఎంత సేఫ్గా ఉందో ఇప్పుడు కూడా అంతే సేఫ్గా ఉంది మా కారు. దీనికి ఆ పార్కింగ్ చేసే అతను నేను చెప్పాను కదా అన్న కారు సేఫ్గానే ఉంటుందని చెప్పేసి నవ్వుతూ అన్నాడనమాట. దీనికి మా వాడు ఫిదా అయిపోయాడు. ఫ్రెండ్స్, ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్లో ఉన్న ప్రతి ఒక్క మిషన్లో కూడా ఒక పెద్ద మోటార్ అయితే ఉంటుందన్నమాట. సో కారు ఆపరేటర్ ఒకే ఒక బటన్ నొక్కగానే మన కార్ అనేది పైకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా పార్క్ అయిపోతుంది. మళ్ళీ అదే కార్ ఆపరేటర్ ఒకే ఒక బటన్ నొక్కగానే మన కార్ అనేది కిందకైతే వచ్చేస్తుందన్నమాట. ఇలా మనకి 50 కార్ల వరకు దానంతనే అదే ఈజీగా ఆటోమేటిక్గా పార్కింగ్ చేసేసుకుంటుందన్నమాట. ముఖ్యంగా మనం గనుక చూసుకుంటే కేబీఆర్ పార్క్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇలాంటి ఏరియాలో మీరు కారుని ఎక్కడ పార్కింగ్ చేసినా సరే దానిని ట్రాఫిక్ పోలీసులు టోయింగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో మీకు ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే తప్పకుండా మీ యొక్క కారుని ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్లో పార్కింగ్ చేసుకోండి. సో కార్ అనేది మనకు సేఫ్గా ఉంటుంది. దానితో పాటు కార్కి ఒక వాచ్మెన్ కూడా అక్కడ ఉంటాడనమాట. సో మన కారుని ఎప్పుడూ కూడా అతను గమనిస్తూ ఉంటాడు. సో బయట వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదనమాట. అంటే లోపలికి వచ్చి కారుని ముట్టుకోవడం కానీ తీయడం కానీ ఇటువంటివి ఏవి కూడా మనకు అక్కడ జరగవు. కాకపోతే ఇక్కడ మనకు పార్కింగ్ చేయాలంటే 50 కార్లకు మాత్రమే పార్కింగ్ స్థలం అనేది ఉందన్నమాట. 50కి దాటితే మనము మన కారుని బయట పార్కింగ్ చేసుకోవాల్సిందే. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే కేబీఆర్ పార్క్ వైపుకి కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ని ఒక లుక్ అయితే వేయండి. లుక్ వేసి ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో జిహెచ్ఎంసీ పరిధిలో కార్ల సంఖ్య ఎక్కువైపోయింది. సో ఎక్కడ చూసినా సరే మనకు సిటీలో కార్లే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కార్లు అయితే కొంటూ ఉన్నారు కానీ వాటిని పార్కింగ్ చేయాలంటేనే ఓనర్లకు ఎక్కడ లేని తలనొప్పి అంతా కూడా వస్తూ ఉందన్నమాట. సో మనం ఎక్కడ పార్కింగ్ చేసినా సరే ట్రాఫిక్ పోలీసులు దాన్ని టోయింగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సిటీలో మనకు ఎక్కడ చూసినా సరే నో పార్కింగ్ బోర్డులే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాటిల్లో గనక మనం పార్కింగ్ చేసినట్టయితే మన బండి సంగతులు అంతే ఇక. కాబట్టి మనకి జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు ఒక 20-30 చోట్ల సేమ్ ఇదే విధమైన మల్టిపుల్ కార్ పార్కింగ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మనకి రద్దీగా ఉండే సినిమా హాళ్ళ దగ్గర ఇటువంటి చోట్ల మనకు ఇటువంటి మల్టిపుల్ కార్ పార్కింగ్స్ కనుక ఏర్పాటు చేసినట్లయితే చాలా వరకు కార్ల పార్కింగ్కి మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండే అవకాశం అయితే ఉండదన్నమాట. సో రైట్, మీరు చూస్తున్నారు కదా, కారు ఇప్పుడే వచ్చింది. కారుని పార్కింగ్ ప్లేస్లో అతను పార్కింగ్ చేస్తూ ఉన్నాడనమాట. ఎవరైతే మిషన్ ఆపరేటర్ ఉన్నారో అతను ఆ కారుని పైకి పంపించడం జరుగుతుందన్నమాట. అంటే ఎక్కడైతే మనకి పైన ఖాళీ ఉందో ఆ ప్లేస్లోకి ఈ కారుని తీసుకువెళ్ళి ఆ మిషనే ఆటోమేటిక్గా పార్కింగ్ చేసుకుంటుందన్నమాట.
ఫ్రెండ్స్ ఈ మిషన్కి పక్కన ఒక డబ్బా ఉంది కదా, ఈ డబ్బాలోనే అసలు కథ అంతా ఉంటుందన్నమాట. ఈ డబ్బా అనేది ఏంటంటే ఈ మిషన్ యొక్క సిస్టమ్ అనమాట. ఒక కార్ అనేది ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడికి తీసుకువెళ్ళి స్టాప్ చేయాలనేది అంతా కూడా ఈ సిస్టమే చూసుకుంటుందన్నమాట. ఎక్కడ ఖాళీ ఉందో కూడా ఈ సిస్టమే ఆపరేటర్కు చెప్పేస్తుందన్నమాట. సో కార్ పార్కింగ్ చేసేటప్పుడు మనం జస్ట్ ఏమీ లేదు, మన కారుని తీసుకెళ్ళి ఆ కింద ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉందో అక్కడ స్టాప్ చేయాలన్నమాట, అంతే. అలా స్టాప్ చేసిన తర్వాత ఆ మిషన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ సిస్టంలో జస్ట్ ఒకే ఒక బటన్ని నొక్కుతాడు. నొక్కగానే మన కార్ అనేది ఎక్కడైతే పైన ఖాళీ ఉందో ఆ ప్రదేశంలోకి వెళ్ళి స్టాప్ అయిపోతుందన్నమాట. అంటే అక్కడ మన కారుని సిస్టమ్ పార్కింగ్ చేసేస్తుందన్నమాట. దీనికి చాలామంది అక్కర్లేదు, జస్ట్ ఒకే ఒక అతను అక్కడ ఉంటే చాలన్నమాట. సో ప్రతి ఒక్క మిషన్ దగ్గర ఒక్కొక్క ఆపరేటర్ ఉన్నారనమాట. మనం బయట కనుక చూసుకుంటే సినిమా హాళ్ళలో కానీ హాస్పిటల్స్లో కానివ్వండి, పార్కింగ్ ప్రదేశంలో దాదాపు 30-40 మంది కూడా వర్కర్లు పనిచేస్తూ ఉంటారు. అయినా కూడా ఆ పార్కింగ్ని సరిదిద్దడానికి వాళ్ళ వల్ల అయితే కాదనమాట. సో ఇక్కడ మనకి అంతమంది అయితే అవసరం లేదనమాట. ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క పర్సనే ఉంటాడనమాట. మొత్తం అంతా కూడా అతనే చూసుకుంటాడు. ఎందుకంటే అంతా కూడా ఆటోమేటిక్గా పార్కింగ్ అయితే చేసుకుంటుంది కాబట్టి మనం ఏ పని కూడా చేయాల్సిన పని అయితే లేదనమాట. జస్ట్ ఆ కార్ని ఎక్కడ పార్కింగ్ చేయాలి అనేది మనం ఆ బటన్ని నొక్కితే చాలు, కార్ అనేది ఆటోమేటిక్గా ఎక్కడైతే ఖాళీ ఉందో దాంట్లో పార్కింగ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ పార్కింగ్ కోసం మనము ఎటువంటి డబ్బులు కూడా చెల్లించాల్సిన పని అయితే లేదు. మీరు ఎంతసేపు అయినా సరే ఈ పార్కింగ్లో ఫ్రీగా మీ కారును పార్కింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నాకు కూడా దీన్ని చూడగానే ఒక జెయింట్ వీల్ ఏమో అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ నాకు అర్థం కాలేదు ఇది మల్టిపుల్ కార్ పార్కింగ్ అని చెప్పేసి. సో చాలామంది ఇక్కడికి వచ్చి చూసి వెళుతూ ఉన్నారనమాట. సో ఇండియాలో ఇంతవరకు ఎక్కడ కూడా నేను ఇలాంటి మల్టిపుల్ కార్ పార్కింగ్ని చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నానమాట. నేనే కాదు చాలామంది ఇక్కడికి వచ్చేసి అసలు ఈ మిషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా అంతా కూడా తెలుసుకొని వెళుతూ ఉన్నారనమాట. ఫ్రెండ్స్ కోసం నేను చాలా రిస్క్ అయితే తీసుకొని వీడియో చేయడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి.